నంద్యాల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యల సాధన కోసం వైద్యులు నంద్యాల జిల్లా కేంద్రంలో డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపట్టారు. అనంతరం డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణను కలిసి వినతి పత్రం సమర్పించారు. అంతకుముందు జరిగిన ధర్నాలో ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ టి వినోద్ కుమార్, జనరల్ సెక్రటరీ నితీష్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ సునీత, కోశాధికారి మల్లికార్జున్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ సర్వీసులో ఉన్న వైద్యులకు పీజీ విద్యను అభ్యసించడానికి అనువుగా అమలు చేస్తున్న సర్వీస్ కోటను తగ్గించాలని, ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనేక ఏళ్లుగా పిహెచ్సిలలో లా సేవలు అందిస్తున్నా తమకు పదోన్నతులను కల్పించడం లేదని, తక్షణమే తమకు టైం బ్యాడ్ పదోన్నతలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత 6 రోజుల నుండి ప్రభుత్వం చర్చలు జరుపుతున్న సమస్యలు కొలిక్కి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం చెప్పినట్లు గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు 30% అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ అసోసియేషన్ తరఫున మా డిఎంహెచ్ఓ సార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. దీనికి మెయిన్ రీజన్ మాకు జీవో 85 అనేది ఈ మధ్య పాస్ చేశారండి. దాంట్లో మాకు పీజీ సీట్స్లో ఉండే డాక్టర్ సర్వీస్ కోటాని తగ్గించడం జరిగింది. దానివల్ల ఎంతో సర్వీస్ చేసి పీజీలో కెరీర్ గ్రోత్ లేకుండా చాలామంది డాక్టర్స్ అండ్ అట్లే టైమ్ అండ్ ప్రమోషన్స్ కూడా లేకపోవడంతో ఏ క్యాడర్లో అయితే చేరారో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా, అదే సివిల్ అసిస్టెంట్ సర్జన్గా రిటైర్ అయిపోవాల్సి వస్తుంది. దీన్ని మేము కోరుకుంటున్నాము. దీంతో పాటు అలాగే ట్రైబల్ డాక్టర్స్ చాలా మంది చాలా కొండల్లో గుట్టల్లో అలా పనిచేసే వాళ్ళందరికీ ఎక్స్ట్రా అలయన్స్ వేరే క్యాడర్స్లో ఇవ్వడం జరుగుతుంది. అట్లే ట్రైబల్ డాక్టర్స్కి కూడా అలయన్స్ కావాలని కోరుకుంటున్నాము. మెయిన్గా మా ఫైట్ అగేనెస్ట్ జీవో 85 అండి. దీనిలో సవరణలు కాదు, మాకు కావాల్సింది కంప్లీట్ రివోక్ జీవో 85. దాంట్లో చిన్న చిన్న సవరణలకి ప్రపోజ్ చేస్తుంది గవర్నమెంట్. మాకు అది కాదు, కంప్లీట్గా జీవో 85 రివోక్ చేసేంత వరకు మా ఈ పోరాటం ఆగదు. మేము ఈ రోజు నుంచి మా కార్యాచరణ డిఎంహెచ్ఓ సార్కి చెప్పాము. ఈ నెల 14వ తేదీ నుంచి సమ్మె నిరోధకంగా కొనసాగుతుంది. ఎవరు డాక్టర్స్ కానీ మిగిలిన డాక్టర్స్ ఎవరు డ్యూటీలకి వెళ్ళట్లేదు. ఎందుకు ఏంటి అంటే మన జీవో 85 అనేది ఒక అమానుషమైన జీవో. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ సర్వీస్లో ఉండే డాక్టర్స్కి పీజీ సీట్ల కోటా అంటూ ఒకటి ఉంటుంది. దాన్ని సగానికి పైగా తగ్గడం జరిగింది గవర్నమెంట్. దానివల్ల చాలా కష్టంగా ఎక్కడెక్కడో ట్రైబల్స్లో కొండలెక్కి వాగులు దాటి వెళ్తున్న డాక్టర్లకి చాలా అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన అంటే వాళ్ళు చేసిన శ్రమకి ఫలితంగా వచ్చే పీజీ సీటు రాకుండా పోతుంది. దీనివల్ల డాక్టర్స్ అందరూ రేపు పొద్దున ఏదైనా పీజీ తీసుకొని అదే పిహెచ్సిలో కొనసాగాలన్న ఇబ్బంది అవుతుంది. దీనికి మేము పూర్తిగా డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మేమందరం వ్యతిరేకిస్తున్నాము. చాలా మంది కూడా పీజీలు చేస్తారు, ఇంకా అలానే సర్వీసెస్ ఇస్తూనే ఉన్నాం. మేము కోవిడ్ కావచ్చు, ఏదైనా కానీ ఏ సిచ్యువేషన్ లో అయినా కానీ అందరం మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా సర్వీసెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, సర్వీసెస్ ఇస్తూనే ఉన్నాం. ఇట్లాంటి మా డిపార్ట్మెంట్ లో మాకు డాక్టర్స్ కి, మెడికల్ ఆఫీసర్స్ కి టైమ్ బౌండ్ ప్రమోషన్స్ జరగట్లేదు. ఈ టైమ్ బౌండ్ ప్రమోషన్స్ మామూలుగా 6 ఏళ్లకి, 12 ఏళ్లకి, 18 ఏళ్లకి సిఏఎస్, డిసిఎస్, సివిల్ సర్జన్ క్యాడర్స్ లోకి మాకు ప్రమోషన్స్ రావాలి. బట్ ఇంతవరకు అలా టైమ్ బౌండ్ ప్రమోషన్స్ కూడా జరగట్లేదు మా డిపార్ట్మెంట్ లో. సో అది కూడా ఒక డిమాండ్ గా మేము అడుగుతున్నాం.